హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. సో ఈ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఇదైతే వెరైటీగా చేశాను. బెండకాయలో కొంచెం శనగపిండి పౌడర్, సాల్ట్, ఇంకా కారం, పసుపు యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలానే వేరే ప్యాన్లో మనం ఆయిల్ ఇంకా వేడైన తర్వాత పోపులన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఓన్లీ శనగపప్పు, జీలకర్ర వేసాను అండ్ కొంచెం పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మన బెండకాయ ఫ్రైకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, నాకు చాలా నచ్చుద్ది. అండ్ ఇంట్లో ఎవరైనా బెండకాయ ఫ్రై కానీ బెండకాయ కానీ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. సో వెరైటీస్ ఏదైనా చేశారు అంటే ఖచ్చితంగా టేస్ట్ చేయకుండా అయితే ఉండరు కదా. వన్స్ టేస్ట్ చేసిన తర్వాత అయితే వదిలిపెట్టరు. సో ఇక్కడ పక్కన కలిపి పెట్టుకున్నవి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఇలా గ్రీన్ చిల్లీ అనేవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. అలా ఉంచేయాలి కలిపేసి ఒకసారి. ఒక 10 మినిట్స్లోనే మీకు కర్రీ అనేది రెడీ అయిపోద్ది. అండ్ లాస్ట్లో దింపేసుకునే ముందు ఇంకా సాల్ట్, కారం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేనైతే దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. నాకైతే బెండకాయ ఫ్రై కర్డ్లో తింటే చాలా ఇష్టము. కర్డ్ రైస్లో ఈ ఫ్రై నంచుకుని తింటే సూపర్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఆయిల్ ఇలా మనకి ఎక్కువ కూడా పట్టదు అండ్ టేస్ట్ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గ్రోయింగ్ గురు కాకినాడ. బాయ్ బాయ్.